హాయ్ అండి. సో తమ్నైల్ చూసే ఉంటారు. ఓటింగ్లో ఎవరు ముందున్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు, ఇది మన టాపిక్. సో ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఏ యూట్యూబ్ పోల్ చూసినా, ఇన్స్టాగ్రామ్ పోల్ చూసినా, వెబ్సైట్ పోల్ చూసినా, ట్విట్టర్లో చూసినా నబీల్ మాత్రం బాగా టాప్లో ఉన్నట్టు కనపడుతుంది. సోనియానా మజాక, సోనియా దెబ్బకి నబీల్ని తీసుకెళ్లి టాప్లో కూర్చోబెట్టారు. ఇదంతా నబీల్ మీద ఇష్టంతో అయితే చేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది. కేవలం సోనియా మీద వ్యతిరేకంతో, సోనియా మీద నెగిటివ్ ఒపీనియన్తో సోనియాకి ఓటింగ్ పడకూడదు అని. అదేవిధంగా ఎలిమినేట్ అవుతాడు ఈసారి అన్న మన ఓమాదిత్య కన్ఫర్మ్గా లిస్ట్లో ఉండాలనుకుంటున్న ఓమాదిత్యాన్ని కూడా తీసుకెళ్లి ఏ థర్డ్లోనో ఫోర్త్లోనో పెడుతున్నారు. ప్రస్తుతానికి ఇదంతా ఓన్లీ సోషల్ మీడియా పోల్స్లో జరుగుతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్లో జరుగుతుంది. మరి అఫీషియల్లో ఏం జరుగుతుంది? నిజంగానే ఇలా ఉంటుందంటారా? సోనియాని ఎలిమినేట్ చేసే అంత ఓట్లు పడుతున్నాయి అంటారా ఓమాదిత్యకి? సో ఐ డోంట్ థింక్ సో. నేనైతే అనుకోవట్లేదు. మేబీ నబీల్కి ఓటింగ్ పడుండొచ్చు. సో మరి సోనియాని ఎలిమినేట్ చేసే అంత ఓటింగ్ అనేది ఉందా లేదా? కొంతవరకు యాక్టివ్గా అయితే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళలో ఎక్కువ మందికి సోనియా మీద నెగిటివిటీ ఉన్నది. దానికి కారణము కొంతమంది రివ్యూవర్స్ అంటారు, కొంతమంది ఏమో ఆడియన్స్ కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారంటారు, కొంతమంది ఆమెను టార్గెట్ చేస్తున్నారంటారు. సో ఏది ఏమైనా కూడా తను చాలా ఈజీగా తొందరగా జనాల్లోకి వెళ్ళిన కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్. తన వాయిస్ని ఎక్కడా ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ తనకి ఏం అనిపిస్తుంది చెప్పగల కంటెస్టెంట్. దేన్నైనా బోల్డ్గా చాలా కాన్ఫిడెంట్గా తీసుకునే సత్తా ఉన్న క్యారెక్టర్. కానీ తనలో ఉన్న ఒక చిన్న యాటిట్యూడ్ ప్రాబ్లం. సో తను పాస్ చేసే కొన్ని స్టేట్మెంట్స్, అవతల వ్యక్తులు తక్కువ చిన్న చూపు చూసే విధానము, అది కన్ఫర్మ్గా కొంత ఆడియన్స్లోకి నెగిటివ్ ఒపీనియన్ తీసుకొని వచ్చింది, నో డౌట్. అలా అని చెప్పి తనకి అసలు ఫ్యాన్సే లేరు అనుకుంటే మాత్రం తప్పు. క్లియర్గా సోనియాకి సపోర్ట్ చేసుకునే వర్గం కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. మేబీ వాళ్ళు సోనియా కావాలనే యాక్టివ్గా ఉండట్లేదేమో, వాళ్ళు పోలింగ్లో పాల్గొనలేదేమో. ఇక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే అన్ని పోల్స్లో సోనియా డౌన్ అయిపోయింది కాబట్టి సోనియా ఎలిమినేట్ అయిపోద్ది. సో కాబట్టి మిగతా వాళ్ళకు కొంతమంది ఓటింగ్ వేయకపోతే గనక అది కంపల్సరీగా రేపొద్దున తారుమారు అవుతుంది. ఇంకోటి ఏంటంటే సోనియా ఆట మీద అసలు కంప్లీట్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారనుకోవడం కూడా సమంజసం కాదు. కన్ఫర్మ్ సోనియా ఎంతమందిని ఫ్యాన్స్ సంపాదించుకుందో అంతకన్నా ఎక్కువగా కొద్దిగా నెగిటివిటీ కూడా సంపాదించుకుంది. తనకు పాజిటివిటీ సంపాదించుకుంది, దాంతో పాటు నెగిటివిటీని కూడా సరి సమానంగానే పెంచుకుంది. కేవలం ఆ నెగిటివిటీ కారణము తనలో ఉన్న ఒక చిన్న బిహేవియర్. ఏ బిహేవియర్ అయితే ఆ కొంత ఓవర్ యాటిట్యూడ్ కనపడుతుందో, అవతల వాళ్ళని కించపరచడం, తక్కువ చేయటం, హేళన చేయటం, స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేస్తుందో అవి చాలా నెగిటివిటీ వచ్చింది. అందులో ఎలాంటి సందేహం లేదు. సో అందులో వాస్తవం కూడా ఉంది. కానీ సోనియా స్ట్రాంగ్, అందరూ ఒక ఎత్తు, హౌస్లో సోనియా ఒక ఎత్తు, అందరూ ఎగనెస్ట్ గా తయారయ్యి సోనియాని కార్నర్ చేస్తున్నారు. రివ్యూవర్స్ అందరూ సోనియాని టార్గెట్ చేస్తున్నారు. కొంతమంది కావాలని సోనియా బయటికి వెళ్ళాలని చాలా బ్యాడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ కూడా, నాతో కూడా. సో లోపల కూడా కంటెస్టెంట్స్ అందరూ సోనియాకి ఆపోజిట్ గా ఉంటున్నారు. సోనియా అంత స్ట్రాంగ్ ఎవరు లేరు అసలు. అక్కడ సోనియా వీళ్ళందరికీ సమాధానం చెప్పగల క్యారెక్టరు. సో ఇలాగా సోనియా మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉండి, సోనియా ఉండాలి హౌస్లో, సోనియా ఉంటేనే కంటెంట్ వస్తుంది, సోనియా ఉంటేనే మజా వస్తుంది అనుకునే వర్గం కూడా స్ట్రాంగ్ గానే ఉంది, నో డౌట్. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు పోల్స్లో పాల్గొంటున్నారా లేదా అన్నదే ఇంపార్టెంట్. ప్రెసెంట్ యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్లు కానీ, సో ఇవన్నిట్లో కూడా మేబీ సోనియా అంటే కొద్ది నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్న వాళ్ళు యాక్టివ్గా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్గా మణికంఠకు, ఓమాదిత్యకి, నబీల్కి ఓటింగ్ పెరుగుతుంది బ్రహ్మాండంగా. సో లిస్ట్లో సోనియా కనపడుతుంది. ఇంత కరెక్ట్గా అలా అఫీషియల్ ఇలానే జరుగుతుందా? అఫీషియల్లో ఎగ్జాక్ట్గా ఇలా జరగదు, ఇలా జరుగుతుందని చెప్పలేను. కానీ కన్ఫర్మ్గా సోనియా డేంజర్లో అయితే ఉండుండొచ్చు అన్న మాత్రం వాస్తవం. అలా అని చెప్పి సోనియాకి చాలా లీస్ట్గా, బయట ఉన్నంతగా అక్కడ చాలా లీస్ట్గా ఓట్లు పడుతున్నాయి అన్నది కూడా నేను చెప్పలేను. పక్కాగా సోనియా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. వాళ్ళ ఓటింగ్ కూడా పెరుగుతుంది. సో వాళ్ళు యాక్టివ్గా లేకపోవడం మూలంగా సోషల్ మీడియాలో పోల్స్లో తను లిస్ట్లో కనపడటం ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. సో అలా ఉండటం మూలంగా కొంతమంది ఓటింగ్ అనేది వెయ్యరు, ఇంకేంటి సోనియా ఎలిమినేట్ అయింది కదా అని. లేదు, సోనియా పాజిటివిటీ, నెగిటివిటీ సరి సమానంగానే ఉన్నాయి. కొద్దిగా నెగిటివిటీ ఎక్కువే ఉంది. కానీ అది ఎలిమినేషన్ చేసే అంత స్థాయిలో ఉందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మంది సోనియా ఆట తీరు మీద, సోనియా ఉండాలనుకునే కోరుకునే వాళ్ళు ఉన్నారు. సోనియా స్ట్రాంగ్, సో అందరూ కలిసి సోనియాని టార్గెట్ చేస్తున్నారు, సోనియాని కావాలని బ్యాట్ చేస్తున్నారు, సోనియా తన ఆడుతుంది, స్ట్రాంగ్లీగా ఆడుతుంది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు.
అలానే సోనియాకి తన ఎంత పాజిటివిటీ కోరుకుందో నెగిటివిటీ మెయిన్ కారణం ఏంటంటే ఈ రోజు సోనియా బయటికి వెళ్ళాలన్న కోపంతో ఓమాదిత్యకి, మణికంఠకి, నబీల్కి ఓటింగ్ వేస్తున్నారు కేవలం. అలా అని చెప్పి వీళ్ళు ఏం తక్కువ అంటే నబీల్ ఆ రోజు ఏదో కేవలం సోనియా మీద కోపంతోనే కాదు, సోనియాని ఎదిరించాడు కాబట్టి, పాయింట్స్ మాట్లాడాడు కాబట్టి కొంత సోనియాకి ఆ రోజు అందుకే చెప్పాను నేను, సోనియా నబీల్కి ఫ్యాన్స్ ని పెంచింది అని, సోనియా ఒక చెప్పాలి నబీల్ని హీరో చేసింది అని. అదే చాలా ఈజీగా అనమాట. అంటే ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కన్ఫర్మ్ గా బిగ్ బాస్ లో మనం హీరో అయిపోయిన పర్లా అవతల వాళ్ళని హీరో చేసే ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ రోజు సోనియా ఇచ్చేసింది క్లియర్ గా. కేవలం సోనియా మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్న వారందరూ కన్ఫర్మ్ గా నబీల్ని అట్రాక్ట్ చేస్తారు. ఈ రోజు సోనియా బయటికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు పక్క ఓమాదిత్యకి, మణికంఠకి బ్రహ్మాండంగా ఓట్లు వేస్తున్నారు. ఏంటి రీజన్? అంత నెగిటివిటీ ఏంటి? అసలు అమ్మాయి ఏం చేసింది అనుకుంటారు? ఏం చేయలేదు, తన ఆట తను ఆడింది, నో డౌట్. సో తనకు నచ్చిన వాడితో ఉంటుంది, తనకి గేమ్ ఆడుకుంటుంది, ఫిజికల్ గా ఆడుతుంది, అన్ని మెంటల్ గా ఆడుతుంది, స్టేట్ నామినేషన్ లో బ్రహ్మాండంగా పాయింట్ చెప్తుంది. మరి ఏంటి ప్రాబ్లం? ఈ నెగిటివిటీ అంటే కావాలని చేస్తున్నారా? రివ్యూవర్లు అందరూ కూడా తన్నే ఫోకస్ చేసి బ్యాడ్ చేస్తున్నారా? సో అంటే ఇక్కడ రివ్యూవర్లో ఫ్యాన్స్ లేకపోతే ఇంకొకరిలో కాదండి. ఇది మొన్న జరిగి 15 రోజులు అవుతుంది అంతే. సో అంత తొందరగా ఒక వ్యక్తి మీద నెగిటివిటీ కావాలని ఏదో విపరీతంగా వాళ్ళకి ఫ్యాన్ బేస్ తగ్గించేయాలని చెప్పేసి ఇలా ఉండదు. సో ఆ క్షణాన అనుకున్న దాన్ని చెప్తారు. కానీ దానికి మెయిన్ కారణం సోనియానే. సోనియాలో ఎంత పాజిటివిటీ ఉన్నాయో అంత చాలా తక్కువ, అంటే తక్కువ మోతాదులో ఉన్నా కూడా అది చాలా ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవుతుంది. సో మెయిన్ సోనియాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి, పాయింట్ డిస్కషన్స్ బాగుంటాయి, అసలు బెదురు ఉండదు, అదురు ఉండదు. సో చాలా ఎమోషనల్ గాను, ఫిజికల్ గా చాలా ఇదిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అవతల వ్యక్తి మీద నెగిటివ్ స్టేట్మెంట్స్ పాస్ చేయటం, అవతల వ్యక్తిని చాలా చక్కని అవతల వ్యక్తిని డిగ్రేడ్ చేయటం, కించపరచటం, మర్యాద లేకుండా మాట్లాడటం, తన మాట్లాడే క్రమంలో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ని, క్యారెక్టరైజేషన్ చూపించటం, ఆ చూపించే క్రమంలో అవతల వ్యక్తిని చాలా తక్కువ చేసి మాట్లాడటం, ఇది కన్ఫర్మ్ గా ఎవరికి నచ్చదు, నో డౌట్. ఒప్పుకోకపోయినా ఇది నచ్చదు. ఇది స్వయం కృతాపరాధం అన్నమాట. తనకు తాను చేసుకుంటున్న స్వయం కృతాపరాధం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు. సో మనం ఎక్కడ పాయింట్ మరిచి చెప్పాలి, ఎక్కడ మన అవతల వ్యక్తి యొక్క మర్యాద కాపాడుకుంటూ చెప్పాలి. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఇంత కొద్దో గొప్ప నేను ఎలిమినేషన్ చేసేంత స్థాయి అయితే లేదంటున్నాను, అది జరగదు అనుకుంటున్నాను నేను. సో ఆ స్థాయిలో ఓటింగ్ అయితే ఉన్నా కూడా అలానే ఇక్కడ సోనియా ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కన్ఫర్మ్ గా సోనియా ఒంటరిగా పోరాడుతుందని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నో డౌట్. దానికి అవకాశం ఇస్తూనే హౌస్ లో ఉన్న చాలా మందిని ఎగనెస్ట్ గా పావులు కదుపుతున్నారు, ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు, ఒక సినారియోని క్రియేట్ చేస్తున్నారు అనవసరంగా. సో అట్లానే ఇక్కడ నెగిటివిటీ ఉన్నది. ఆ నెగిటివిటీ కారణం మాత్రం స్వయంకృతాపరాధం సోనియానే. సోనియా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే. సోనియాగా తెలియాలి అది. సో అవతల వ్యక్తిని మనం అవతల వ్యక్తి మనతో ఎలా ఉన్నాడు, మనం ఎలా మాట్లాడుతున్నాము, సో మనం డామినేట్ చేయాలి, నో డౌట్. మనం కన్ఫర్మ్ గా మన వాయిస్ చూపించాలి, మనం హైలైట్ అవ్వాలి, నో డౌట్. కానీ ఆ హైలైట్ అయ్యే క్రమంలో మన యాటిట్యూడ్ మాత్రం జనాలకి నెగిటివ్ గా ప్రొట్రాక్ట్ అయితే మాత్రం ఇలాంటి లక్షణాలే వస్తాయి. చూద్దాం మరి. అఫీషియల్ పోలింగ్ లో అనుకున్న స్థాయిలో లిస్ట్ లో ఉంటుందని అనుకోవడం లేదు నేను. అవి మాత్రం బయట ఉన్న పోల్స్ నమ్మకూడదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి తక్కువ కనపడుతుంది. అలా అని చెప్పి భారీ మొత్తంలో సోనియాకి అయితే ఓటింగ్ పడుతుందని చెప్పట్లేదు నేను. కన్ఫర్మ్ గా డేంజర్ లో అయితే ఉన్నది, నో డౌట్. ఇక్కడ కన్ఫర్మ్ గా ఎలిమినేట్ అవుతుందని చెప్పలేను, కానీ అలా అని చెప్పి కన్ఫర్మ్ గా సేవ్ అవుతుందని కూడా చెప్పలేను. డూ ఆర్ డై సమస్య. కానీ ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య ఉంది, వెళ్ళిపోవాలని కోరుకునే వాళ్ళ సంఖ్య ఉంది. చూద్దాం ఎవరు గెలవబోతున్నారు వీళ్ళిద్దరిలో. సో చివరికి ఎవరు పైచేయి సాధించబోతున్నారు. సో అఫీషియల్ యాక్టివ్ గా ఉన్నదే నిజంగా అన్అఫీషియల్ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న పోల్సే సో రేపు పొద్దున అఫీషియల్ కూడా జరగబోతున్నాయా? ఇంత మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? తన ఇంట్లో ఉండాలనుకుంటున్నారా, ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నారా? ఈ బయట కనపడుతున్న నెగిటివిటీ ఆర్టిఫిషియల్ అని నిజమేనా? అసలు ఏం జరుగుతుంది? సో మీరు నిజంగా మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి? సోనియాకి సపోర్ట్ చేయాలంటే సోనియాకి అవకాశం ఇచ్చి హౌస్ లో ఉండాలనుకుంటున్నారా? సోనియా అట్లా ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదు కన్ఫర్మ్ గా సోనియా ఉండకూడదు, లేదు సోనియాలో కన్ఫర్మ్ గా చేంజ్ రావాలి, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ నాట్ యాక్సెప్టబుల్, ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అని మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.